ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఇవాళ సాయంత్రం విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ఇందుకు గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రుల సమక్షంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం తొలి విడత నిధులను గత నెల మార్చి 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో విడుదల చేశారు. మొదటి విడతలో 68.89 లక్షల మందికి రైతు భరోసా అందింది. ఆ విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారికి 6,000 చొప్పున ప్రభుత్వం సాయం అందించింది. తాజాగా రెండో విడత నిధులను సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ విడతలో 2 ఎకరాల వరకు సాయం అందించనున్నారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం రెండో విడత ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఏదైతే తను వస్తున్నటువంటి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం అక్కడ రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి అదే మంత్రి నియోజకవర్గంలోనే కాటార మండలం నస్తూర్పల్లిలో సాయంత్రం నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడి నుంచే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయనున్నారు. సో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల కానుంది. ఇందుకోసము ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలం నస్తూర్పల్లిలో నిర్వహించేటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్లు హాజరవుతున్నటువంటి ఈ సమావేశంలో రైతుల సమక్షంలో బటన్ నొక్కి కూడా నిధులను విడుదల చేయనున్నారు. సో పెద్ద ఎత్తున కూడా రైతు భరోసా రెండవ విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి క్రమంలో మంత నియోజకవర్గంతో పాటు భూపాల్పల్లి, అలానే పరకాల, పెద్దపల్లి, రామగుండం, చెన్నూరు, మంచిరాల, బెల్లంపల్లి, చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి ములుగు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రైతులను నస్తూర్పల్లి భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్ పార్టీ తరలిస్తుంది. సుమారు దాదాపు 50,000 మందికి పైగా రైతులను సభకు రప్పించి వారి సమక్షంలోనే రెండవ విడత రైతు భరోసా నిధులను ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. సో ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయము మనకు ఫస్ట్ విడత నిధులను లాస్ట్ నెల గత మార్చి 23న సిద్దిపేట జిల్లా నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మొదటి విడతలో భాగంగా 68.89 లక్షల మందికి రైతు భరోసా అందింది. ఆ విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారికి 6,000 చొప్పున ప్రభుత్వం సాయం విడుదల చేసి వారి అకౌంట్ లో డబ్బులు వేసింది. సో ఈ రోజు రెండవ విడత నిధులను కూడా ఈ రోజు ఈవినింగ్ విడుదల చేయనున్నారు. ఈ విడతలో 2 ఎకరాల వరకు సాయం ప్రభుత్వం అందించనుంది. సో ఇందుకోసము ఈసారి 45,11,947 మంది రైతులకు కూడా ఈ రెండో విడత రైతు భరోసా సాయం అందనుంది. ఇందుకోసం ప్రభుత్వము 2,200 కోట్ల పంపిణీ కూడా సిద్ధపడ్డది. సో మార్చిలో విడుదల చేసినటువంటి మొదటి విడతలో 68,89,000 మందికి రైతులకు ఫస్ట్ విడత రైతు భరోసా నిధులు అందగా ఈసారి తక్కువగానే 45,11,000 చిల్లర మందికి మాత్రమే రైతు సహాయం, రైతు పెట్టుబడి కోసం రైతు భరోసా నిధులు అందిస్తున్నారు. సో ఇందుకోసము రెండో విడత 2,206 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. సో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయని చెప్పవచ్చు. సాయంత్రము జరగనున్నటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదిక సభలో నస్తూర్పల్లి నిర్వహిస్తున్నటువంటి సభలో సీఎం విడుదల చేయనున్నారు. అయితే సందీప్, రైతు భరోసా నిధుల కోసం కూడా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులైతే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే మొదటి సంవత్సరంలోనే విడుదల చేయాల్సినటువంటి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. అంటే గత నెల మార్చి, అంటే 2 సంవత్సరాల కాలం తర్వాత రిలీజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళొక నెల గ్యాప్ తోటి మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేస్తున్నటువంటి డబ్బులు కూడా విడతల వారి ఎకరం ఉన్న వారికి మొదటగా, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న వారికి ఇప్పుడు 3, 4, 5 అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి మళ్ళీ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితే ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాల భూమి వరకు కూడా కటాఫ్ లేకుండా కూడా ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులలో, గత ఎన్నికల్లో కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితులలో వాయిదా వేసుకుంటూ రావడం మాత్రము రైతులకు ఆర్థికంగా చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశం కూడా రైతులు అంటున్నారు. సో ప్రతిపక్షాలు కూడా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా ప్రధానంగా అదే ఆరోపిస్తుంది. రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఏ సీజన్ ఏ పంటకు ఆ పంటకు, యాసంగి దాంతో పాటు వానకాలం దేని ఏ సీజన్ కు ఆ సీజన్ పంటలకు విడుదల చేయాల్సినటువంటి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలయాపన చేసుకుంటూ మరి ఈ సంవత్సరం మళ్ళీ చేయడం కూడా రైతులనైతే తీవ్రంగా ప్రభుత్వం మోసం చేస్తుందని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మరొకసారి కూడా కేవలం 2 ఎకరాలు ఉన్న వారికే విడుదల చేయడం అనేది కూడా రైతులు కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. సో రైతు భరోసా నిధుల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా రైతాంగాన్ని కూడా ఒక క్లారిటీ కూడా లేదని చెప్పవచ్చు సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.